హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. సో చూస్తున్నారు కదా, మేమైతే ఎర్లీ మార్నింగ్ 3 అయితే బయలుదేరిపోయాం లంగరోస్కి. సో లంగరోస్కి ఎందుకు అనుకుంటున్నారు, పెళ్ళికి అయితే అండి. పెళ్ళికి అయితే మేము ఖమ్మం పోతున్నాము. సో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్. సో ఖమ్మంలో ఉంది మ్యారేజ్. సో ఎర్లీ మార్నింగ్ 2 o'clockకి లేచి ఫ్రెష్ అప్ అయ్యి అయితే లంగరోస్కి వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, ఆ టైంలో కూడా జనాలు బాగానే మంది ఉన్నారు. సో ఇక్కడ రెడ్ షర్ట్లు ఉన్న ఆయన కూడా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, నాకు అన్నయ్య అవుతారు. సో చూస్తున్నారు కదా, మేమైతే ఎర్లీ మార్నింగ్ 3:30కి లంగరోస్కి వచ్చేసాం. కానీ ఆ నుంచి పెళ్ళికి బయలుదేరేది మాత్రం 5 o'clock అయితే బయలుదేరాము. 5 o'clockకి బయలుదేరి స్టార్ట్ అయినాక 9:30కి అయితే రీచ్ అయిపోయాం. సో చూస్తున్నారు ఫుల్ ఎండ. ఈ ఎండకైతే మేము బస్కి పోయినాం. సో ఆ బస్సు వచ్చేసి ఏసీ బస్సే పెట్టారండి. సో చూస్తున్నారు కదా, రీచ్ అయితే అయిపోయాము ఫంక్షన్ హాల్కి. సో ఇలా అయితే ఇక నేనైతే చిన్నగా క్లిప్స్ తీసుకుంటూ అయితే వెళ్తున్నాను. సో ఇది ఖమ్మము నుంచి కొంచెం లోపల సైడ్కి వెళ్ళాలి, ఇంకా లోపల ఉంటుంది డిస్టెన్స్. ఎగ్జాక్ట్ ఖమ్మం కాకుండా ఇంకా లోపలికి చిన్న ఊర్లు ఉంటుంది. సో అటు అయితే వెళ్ళాం. సో మేము వచ్చేసరికి అయితే ఊరు రాలేదు ఇంకా. ఓన్లీ పెళ్ళి కొడుకు అయితే మాకంటే ముందు బయలుదేరిపోయిండు. పెళ్ళి కొడుకు అన్నయ్య అయితే మాకంటే ముందు బయలుదేరి వచ్చేసాను. ఇక మేమేమో బస్సులో వచ్చాము అందరం. సో చూస్తున్నారు ఈ విధంగా అయితే ఉంది డెకరేషన్. ఇంకా అమ్మాయి వాళ్ళు కూడా రావాలి. సో ఇక్కడైతే అందరు వచ్చి, మేమైతే అబ్బాయి తరపున కాబట్టి మేము అందరం అయితే వచ్చేసాము. ఇక ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యేటోళ్ళు అయితే రెడీ అవుతున్నాము. సో చూస్తున్నారు ఇక్కడైతే ఇక స్టార్ట్ అయిపోయినాయి. అమ్మాయి కూడా వచ్చేసింది. ఆ అమ్మాయి వచ్చే టైంకి అయితే మేము రెడీ అవుతున్నాం కాబట్టి ఆ క్లిప్స్ తీయలేకపోయాను. సో చూస్తున్నారు ఇక్కడైతే జీలకర్ర బెల్లం పెట్టించడం ఆ కార్యక్రమాలు అయితే అవుతున్నాయి. సో మేమైతే ఇక రెడీ అయిపోయి అయితే మేము వెనక వచ్చేసి అయితే కూర్చున్నాం. సో ఈ విధంగా అయితే పెళ్ళి అయితే అయింది. సో చాలా అసలు కష్టము ఎండాకాలంలో తిరగడం అయితే. ఎండాకాలంలో ఎటు పోలేము, అది కూడా లాంగ్ జర్నీ అయితే ఎటు పోలేము. చాలా స్ట్రగుల్ అయితే అయింది. సో ఇక ఏసీ బస్సు అయింది కాబట్టి నయమైంది. అది నాన్ ఏసీకి పోతే మాత్రం చుక్కలు కనిపిస్తుండే. ఇక ఫంక్షన్ హాల్కి పోయాక అయితే మేము ఇక పెళ్ళి అయిపోయినాక అయితే ఇక లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసేసి వచ్చి మళ్ళీ ఇక కూర్చున్నాం. ఇక పెళ్ళి టైంకి అయితే ఎవరు రాలే. పెళ్ళి ఇక తలంబ్రాలు పోసుకునే టైంకి అయితే జనాలు అయితే వచ్చారు. సో కరెక్ట్ టైంకి అయితే జీలకర్ర బెల్లం అయితే పెట్టించేసారు అయ్యగారు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ జీలకర్ర బెల్లం అయితే పెట్టించేసారు. సో స్టిల్స్ అయితే దింపుతున్నారు. సో మేమైతే ఈ విధంగా అయితే ఖమ్మంకి వెళ్ళి మ్యారేజ్ అటెండ్ అయ్యి అయితే వచ్చేసాము. సో చూసేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక్కడైతే మేము వచ్చిన వాళ్ళం అందరము, బస్కి వచ్చిన వాళ్ళం అందరం అయితే మేము ఇటు సైడ్ కూర్చోము. ఇక అందరు రెడీ అని ఒక్కొక్కరు అయితే రెడీ వచ్చేసి కూర్చున్నారు. రెడీ వచ్చి మళ్ళీ బస్సులో రెడీ వస్తే మళ్ళీ చేయదని ఇక్కడికి వచ్చినాక అందరు రెడీ అన్నారు. సో చూస్తున్నారు కదా, ఇదే అంటే మన చిన్న వీడియో క్లిప్. సో చూసి అందరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో సబ్స్క్రైబ్ చేసుకోక మాత్రం మర్చిపోకండి. Thank you for watching our channel. Do subscribe to our channel. Don't forget to like, comment, share, subscribe.